ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సిట్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లేదా సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అనేటటువంటిది సాధారణంగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. కానీ దాన్ని ఎంత అంటే ఇది జగన్కి వ్యతిరేకంగా వచ్చి ఉంటే, అంటే రాష్ట్ర సిట్ సరిపోతుందని ఆదేశించుంటే జగన్కి చెంప దెబ్బ, చెల్లు దెబ్బ ఇట్లా ఉండేది. అదే ఇక్కడ ప్రభుత్వానికి దెబ్బ అయ్యేటప్పటికి వార్త ఇట్లా రాస్తారనమాట, కల్తీ నెయ్యి దర్యాప్తునకి 5గురితో సిట్టు అనేటటువంటిది. వార్తలు మనం రాసుకునేటటువంటి రూట్లు అంటే ఎంత మేజర్ ఇష్యూనైనా డౌన్ ప్లే చేయొచ్చు, ఎంత చిన్న ఇష్యూనైనా ఫ్లేరప్ చేయొచ్చు అనేటటువంటి తరహా జర్నలిజం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. ఇకపోతే కిలో నెయ్యి 355 రూపాయలకు కొని తిరుమల తిరుపతి దేవస్థానానికి 320 రూపాయలకే సరఫరా, కిలోకి 35 రూపాయలు చొప్పున నష్టం భరించి ఏకంగా 10 లక్షల కిలోలు పంపిణీ. భారీగా కల్తీ జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి? ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ నుంచి తెచ్చి ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నట్టు మాయ, అందులో డైరెక్టర్లే వైష్ణవిలో డైరెక్టర్ల రంగప్రవేశం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నిగ్గు తేలుతున్న నిజాలు, అక్కడ కల్తీ జరిగింది అన్నటువంటి ధృవీకరించడం కోసం ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి మరొక కథనాన్ని తయారు చేసిన, అందులో 355 రూపాయలకు కొని బోలేబాబా ఆశ్రమంలో 320 రూపాయలకే అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే, మనం ఇప్పటిదాకా ఏం చెప్తున్నాం, 1000 రూపాయలకి తప్పించి దొరకదని చెప్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కొంటుంది కూడా 450 రూపాయలకి. రెండవది, ఇక్కడ బోలేబాబా